హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు నవల ఇది మనకి 6th సెమిస్టర్లో ఉంది, డిగ్రీ తెలుగు. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే పీడిఎఫ్లని చాలా సింపుల్గా చేస్తున్నాను గైస్. జనరల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధానంలోనే చేస్తున్నా. అండ్ మీరు కనుక ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీరు ఎగ్జాక్ట్గా యాజ్ ఈజ్ ఎగ్జామ్లో రాయగలడానికి ప్రయత్నిస్తారు. అండ్ గైస్, మీరు ఏంటంటే ఈ వీడియో చూస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళతో ఒకసారి అసలు ఏం రాయాలనేది ఒకసారి డిస్కస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్, మీకు తప్పకుండా గుర్తుంటుంది. నవల అనేది జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలంటే దాని నిర్వచనం ఏంటి అంటే, మానవ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేదే రాసేటటువంటిదే నవల. సింపుల్గా చెప్పాలంటే ఏంది, మానవ జీవితం గురించి రాసేటటువంటిదే నవల. ఓకేనా? మానవునికి అంటే ఒక జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, ఏదైనా ఒక జరిగిన సంఘటనలు, మానవ జీవితంలో జరిగిన సంఘటన గురించి రాసేటటువంటిది నవల. అసలు కొందరు ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలాగా చెప్పిండు అనమాట అసలు నవల అంటే ఏంది. దాన్ని నవలని ఇంగ్లీష్లో నావెల్ అని అంటారు. నవల అంటే ఏంటంటే రాల్ఫ్ ఫాక్స్ ఏమంటాడంటే, అతను రాసిన గ్రంథం నావెల్ అండ్ ద పీపుల్. నవల అనేది కేవలం గద్యాత్మికమైన కల్పన కాదు, అది మానవుడి జీవితాన్ని గురించి పరిపూర్ణంగా మానవ చేష్టలను గురించి గద్య రూపంలో చెప్పబడిన వ్యాఖ్యానం. అదేంటన్నట్టు ఆ నవల అనేది ఒక స్టోరీ మాత్రమే కాదు. ఆ నవల అనేది మానవుని జీవితం గురించి పరిపూర్ణంగా చెప్పేది, అంటే వివరిస్తూ చెప్పేది, అంటే మానవ చేష్టలను, మానవ మంచి చెడ్డలను గురించి చెప్పేటటువంటిదే రాసినటువంటి రచనని నవల అని అంటారు అని చెప్తుందనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జేబీ ప్రీస్లీ. జేబీ ప్రీస్లీ అనే రచయిత, ఆయన కూడా ఏమంటాడంటే, అతను రాసిన నావెల్ ద ఇంగ్లీష్ నావెల్, అది ద ఇంగ్లీష్ నావెల్ అనే నవల జీవితానికి ప్రతిబింబం. కేవలం ఒక కథను చెప్పడం, కొన్ని ఆచార వ్యవహారాలను విదితం చేయడం, పాత్రలు వ్యక్తిత్వాలను చిత్రించడం, జీవితంపై ఒక దృక్పథాన్ని ప్రేరేపించడం, ఇవన్నీ నవల ఒక్కసారిగా కానీ వేరువేరుగా చేస్తుంది అని వివరించాడు. నవల అంటే ఇవన్నీ ఉంటాయి గాయస్. అందులో ఆ రచనలో ఇదంతా ఉంటుంది. ఏమేమి ఉంటాయి? పాత్రలు, అంటే ఆ నవలలో పాత్రలు ఉంటాయి, అవునా? ఆచార వ్యవహారాలు ఉంటాయి, నెక్స్ట్ జీవితంపై కొన్ని దృక్పథం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ వివరించేటటువంటి, అంటే వివరించి చెప్తూ రాసేటటువంటిదే నవల అని అంటారనమాట. ప్రజల మనిషి, మనం ఇప్పుడు ఒక నవల గురించి చూద్దాం. ప్రజల మనిషి అనే నవల, ఈ నవల రాసింది వట్టికోట అల్వారస్వామి. ఇది అతని తొలి రచన అన్నమాట. దీన్ని అతను 1952లో రచించాడు అనమాట. అయితే వట్టి మనిషి అనే నవల జనరల్గా మనం ఒక స్టోరీ లాగా వింటే, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా సమీపంలో దిమ్మగూడెం కేంద్రంగా ఈ నవల సాగుతుంది. ఈ జరిగిన సంఘటన ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా దిమ్మగూడెం అనే గ్రామం అనమాట. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. దిమ్మగూడెం గ్రామం ద్వారా భూపాలరావు అని మిస్ అయింది గైస్. దిమ్మగూడెం గ్రామం ద్వారా భూపాలరావు అనే వ్యక్తి గ్రామీణ ప్రజలను దారుణంగా పీడిస్తుంటాడు. దారుణంగా హింస పెడతాడు అనమాట. ఆయన మనస్తత్వం చాలా క్రూరత్వం అన్నట్టు, చాలా కఠినంగా ఉంటుంది. మంచి గురించి అసలు ఆలోచించాడు. చాలా హింసించడం జనాల్ని, వాళ్ళ నుంచి డబ్బులు లాక్కోవడం, ఆస్తులు లాక్కోవడం, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు అనమాట ఆయన. ఇప్పుడు గ్రామీణ ప్రజలను దారుణంగా పీడిస్తుంటాడు. అదేవిధంగా గ్రామంలో కొమరయ్య అనే రైతు పొలాన్ని కూడా రాంభూపాలరావు మోసంతో ఆక్రమించింది అనమాట. కొమరయ్య అనే వ్యక్తి ఉంటాడు అదే ఆ ఊర్లోనే. ఆయన పొలాన్ని కూడా ఈయన రాంభూపాలరావు అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించిండు అనమాట. కొమరయ్య ఆ విషయంలో వ్యతిరేకిస్తాడనమాట రాంభూపాలరావుని, చాలా పోరాటం చేస్తాడు. బట్ కొమరయ్య చివరికి దొదలను ఎంత ఎదిరించినా కానీ తన పొలాన్ని తను దక్కించుకోలేకపోతాడు అనమాట. అయితే అదే గ్రామంలో వైష్ణవ కుటుంబానికి సంబంధించిన కంఠీరవం అనే ఇంకొక వ్యక్తి ఉంటాడు అనమాట. కొమరయ్య, కంఠీరవం ఇద్దరు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అనమాట. కంఠీవరం అనే వ్యక్తి ముస్లిం ఉపాధ్యాయుని దగ్గర వారి ఇంట్లో చదువుకునేవాడు అనమాట. ఓకేనా? అయితే కొన్ని రోజులకి ముస్లిం ఉపాధ్యాయుడు ఆ ఊరును వదిలి వేరే ఊరికి బదిలీ కావడం జరుగుతుంది. అయితే కంఠీరవం ఈయన చాలా బాధపడతాడు అనమాట. ఏ విషయంలో అంటే,
తల్లి కూడా బాధపడుతుంది. ఏ విషయంలో అంటే ఈయన మోసాలను చూడలేక, భూపాలరావు మోసాలను చూడలేక అసలు భూపాలరావు అనే వ్యక్తి వీళ్ళ కుటుంబానికి ఊరోళ్ళు చేసి ఇబ్బంది అంటే కష్టపెట్టే పనులను చూడలేక చాలా బాధపడతారు అనమాట. అయితే కంఠీరవం ఏం చేస్తాడంటే ఇక చదువు మీద శ్రద్ధ పెట్టలేదన్నమాట. కొమరయ్యకు కష్టించే మనస్తత్వాన్ని చూసి కంఠీరవం ఆత్మ సంఘర్షణకు లోనవుతాడు. అంటే కొమరయ్య చాలా కష్టపడతాడు అనమాట. అయితే ఆయన పొలం లాగేసుకుంటారు. అయితే ఆ బాధను చూడలేక కంఠీరవం చాలా బాధపడతాడు. అంటే ఆయనను చూసి తిన కూడా ఎమోషనల్ అయిపోతాడు అనమాట బాగా. అయితే ఈలోపు వాయిస్ టైపింగ్ మిస్టేక్ పడ్డది, అది యాక్చువల్గా కంఠీరవం. ఓకేనా, ఇక్కడ నేను క్యాపిటల్స్లో కలర్ పెట్టి రాసించున్నా, అక్కడ కంఠీరవం అనేది కరెక్ట్. సో ఈలోపు కంఠీరవంకు అన్నతో విభేదాలు వస్తాయి అన్నమాట. సో ఈ కంఠీరవం వాళ్ళ అన్న అనేటోడు వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే ఆ భూపాలరావు దగ్గర పనిచేస్తాడు అనమాట. సో పనిచేయడంతో ఈయనకి పడది, ఆయనకు ఫేవర్ ఉంటాడు. భూపాలరావుకి ఆయన చెడ్డ పనులలో చేతి కలుపుడు, ఆయనతోనే తప్పులు చేస్తూ ఉంటాడు. అది కంఠీరవంకు నచ్చక గొడవలు అవుతూ ఉంటాయి, ఇంకా మాట్లాడుకోరు అనమాట. అయితే కట్టుబట్టలతో నిజామాబాద్కు చేరుకుంటాడు కంఠీరవం. అక్కడ కొందరిని పరిచయం చేసుకుంటాడు అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ని. అయితే పరిచయం చేసుకొని అక్కడ గ్రంథాలయానికి బాధ్యతలు చేపడతాడు అనమాట. అయితే ఆ గ్రామంలోని రాంభూపాలరావు దొర ఆధిపత్యం దోపిడీని ఎదురిస్తూనే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఊళ్ళో జరిగే ఆయన పెట్టే హింసలను, ప్రజలకు చేసే మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటాడు. దొర భూపాలరావుని ఎదురిస్తూనే ఉంటాడు అన్నమాట. అయితే అంజమాన్ సంస్థ హరిజనులను ముస్లిం మతంలోకి మార్చడానికి వ్యతిరేకిస్తారు. అంటే వీళ్ళు మళ్ళీ ఏం జరుగుతుందంటే ముస్లింలు ఏం చేస్తారంటే అంజమాన్ అనే సంస్థ ఏం చేస్తారంటే మన హరిజనులను ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ముస్లింలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అది కాని పని, అంటే అవ్వకుండా చేస్తాడనమాట. ఈయన ఎదిరిస్తాడు. వారిని హిందూ మతంలోకి తీసుకువచ్చే శుద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తాడనమాట. అయితే అతనికి 2.5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సో అతనికి ఏం తప్పు చేయకపోయినా కానీ ఇట్లా ఎదిరిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అనే ఉద్దేశంలోనే ఆయనకు జైలు శిక్ష అనేది వేస్తారనమాట. అయితే జైలులో ఉన్నంతకాలం అక్కడ ఖైదీల బాధలను తెలుసుకుంటాడు అన్నమాట. అక్కడ ఖైదీల బాధలను కూడా తెలుసుకుంటాడు. మరింత సామాజిక చైతన్యాన్ని ఏర్పడుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను పోరాటాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తాడనమాట. దిమ్మెగూడెంలో జరుగుతున్న పరిమాణాలను పరిశీలిస్తూనే ఉంటాడు. పరిణామాలను ఎప్పుడు అసలు దిమ్మెగూడెంలో ఏం జరుగుతుందన్న విషయం ఆయన ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటాడు అనమాట. అయితే ప్రజలకు అండంగా నిలబడుతూ వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తాడనమాట. అక్కడ టైపింగ్ మిస్టేక్ పడ్డది గైస్. ప్రజలకు అండగా నిలబడుతూ వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తాడు అని రాసుకోండి. రాంభూపాలరావు ఇతరుల భూములను సంబంధించిన ఫోర్జరీ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్తాడు. ఇక రాంభూపాలరావు ఇట్లా అందరినీ మోసం చేసేటికి ఏమైపోయింది, ఏదో ఒక విషయంలో కేసులో ఇరుక్కుంటాడు అనమాట. ఇరుక్కొని అతను జైలుకి వెళ్తాడు. అయితే కంఠీరవం అనేది పెద్ద టీవీ అండి. సో దాన్ని కొంచెం సరి చూసుకోండి. గ్రామంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట. ఆయన రాంభూపాలరావు అనే వ్యక్తి జైలుకి వెళ్ళింది కాబట్టి ఈయన సంతోషంతో అందరికి భోజన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తాడనమాట. పోయింది నా మహేంద్రబాబు అని. కులమతాలకు అతీతంగా ప్రజలలో అభ్యుదయ భావాలను నెలకొల్పుతాడనమాట. సో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది. ఆ టైంలోనే మళ్ళా నిజాం ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం చేపడతానమాట. కంఠీరవం అతని మిత్రులు ఆ ఉద్యమంలో పాల్గొంటారు. నిరంతరం తప్పించబోతూ సమాజానికి సంక్షేమం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ చివరికి పోరాట పథాన్ని వీడని కంఠీరవం నిజమైన ప్రజల మనిషి అని చెప్పేసి ఎవరు అంటారు, వల్టికోట అల్వార్ స్వామి అంటారు. అది ఇట్లా కంటిన్యూస్గా పోరాటం, ఏదో ఒక విషయంలో ప్రజల మంచి చేయాలనే పోరాటం, అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తిని ప్రజల మనిషి అని చెప్పేసి టైటిల్ ఇచ్చింది మన వట్టికోట అల్వార్ స్వామి గారు. సో ఇది గైస్, ఓవరాల్గా మనకి నేను పీడిఎఫ్ చాలా సింప్లిఫై చేసి మీకు చెప్పాను. బట్ ఏంటంటే ఇందులో కొన్ని టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, మీరు అది సరి చూసుకోండి. కంఠీరవం అనే పదం చాలా కొన్నిసార్లు అక్కడ మిస్టేక్ వచ్చింది, అది చూసుకొని రాసుకోండి. అండ్ గైస్ థ్యాంక్ యూ. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నేను ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి గైస్, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.